హలో ఫ్రెండ్స్, గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 28th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ ఉద్యోగం చేయకుండా పార్క్లో గడిపే విషయం బయటపెట్టడంతో రోహిణి అయితే చాలా బాధపడి ఈరోజు తనను వదిలిపెట్టి ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అలా జరగడం వల్ల మనోజ్ వచ్చి బాలుతో గొడవ పడతాడు. ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఇదే. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనోజ్ పార్క్ విషయం బయటపడుతున్న ప్రభావతి సత్యం తిడుతూ ఉంటారు. వీడు ఉద్యోగం పోగొట్టుకొని వాళ్ళ నాన్నగారు అంటారనమాట. వీడు ఉద్యోగం పోగొట్టుకొని పార్క్లో బికార్లా తిరుగుతుంటే చెప్పావా, సిగ్గులేదా అని సత్యం అంటారు. నీ పెద్ద కొడుకు గురించి గొప్పగా చెప్పేదాన్ని కదా, ఎందుకు అని బాలు అంటాడు. వీడు ఉద్యోగం పోగొట్టుకోవడం కొత్త కాదు నాన్న, నేను కారు అమ్మేసి ఇంట్లో లేనప్పుడు ఏం చేయమన్నాడు, నన్ను బార్లో పని చేయమన్నాడు, నాకు అదే సరైన ఉద్యోగం అన్నాడు. మరి సార్ ఏం పని చేస్తాడు, పార్క్ వచ్చేవాళ్ళ పళ్ళు తోముతున్నావా లేదా అక్కడ చెత్త ఊడుస్తున్నావా, అలాంటి పని చేసినా గౌరవంగానే ఉంటుందిరా, ఇలా మమ్మల్ని వెర్రి వాళ్ళని చేసావు కదా రచి, నీది ఓ బతికేనా అని బాలు అంటాడు. రవి అంటాడు అనమాట. అనుకోకుండా షోరూమ్కి వెళ్తే కారు కొనివ్వకుండా బలవంతంగా బయటకు పంపించింది ఇందుకేగా అన్నయ్య అని రవి అంటాడు. మీ ఉద్యోగం పోయిందంటే పోయిన దానికి ఎవరేమంటారు, శృతి మాట్లాడుతుంది అన్నమాట. ఇప్పుడు పోయిన దానికి ఎవరేమంటారు, మిమ్మల్ని నమ్మి షోరూమ్కి వచ్చాం, మీ గురించి మీరు మేనేజ్ చేసుకోకుండా ఉంటే మాకు ఎంత ఇన్సల్టింగ్గా ఉండేది, భలే మేనేజ్ చేశారండి, ఇలాంటి ఫ్రాడ్ మనుషులు మన ఇంట్లోనే ఉంటారనుకోలేదని శృతి అంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ బాలు అంటాడు, ఇంట్రా పూల బండిని తన్ను తంతావా, కూలీగ్స్ ముందు పరుగు పోతుందా, నా భార్య కష్టపడి పనిచేస్తుందిరా, నీకు అది కూడా లేదని బాలు అంటాడు. అమ్మ పార్లర్ అమ్మ, కార్లు కరగడం తప్పన్నావు, నీ క్లయింట్ ముందు నా భార్యని చూడనట్లే ఉన్నావు, నీ భర్త నువ్వు సంపాదించి ఇవ్వడం వల్లే ఇల్లు గడుస్తుంది అన్నావు, ఇక 4 రోజులు డబ్బులు లేట్ అయితే మీరు అన్ని మాటలకి నా భార్య అంత తెలిసిందో తెలుసా, ఆ మాటలు వినలేక నేను కార్లు కడిగాను సంపాదించి ఇచ్చాను, ఇప్పుడు చాలా గర్వంగా మాట్లాడమ్మా, రూపాయి సంపాదించలేని నీ మొగుడు గురించి గొప్పలు చెప్పు అని బాలు గట్టిగా అంటారు. నా భర్తని నీ మాటలు అన్నారు, మీనా మాట్లాడుతున్నావు, ఎంత తక్కువ చేసి మాట్లాడారు, ఇంతకాలం దేవుళ్ళ లాంటి కన్న తండ్రిని మోసం చేస్తూ తిరిగారే, ఇంకొకరికి నానే హక్కు మీకు ఎక్కడుంది, టైం వచ్చింది కదా అని అంటున్నాను అనుకోదు రోహిణి, కానీ నువ్వు అన్నమాట మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు బట్టలు ఉతికేటప్పుడు ఏమన్నావు, మీ వారు కార్ షోరూంలో పెద్ద ఆఫీసర్ కాబట్టి ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడా, మా ఆయన కారు నడుపుతాడు కాబట్టి ఏ బట్టలు వేసుకున్నా సరిపోతుందా అని అన్నావు కదా అని మీనా అంటుంది అనమాట. మా ఆయన కార్ అయినా ఉంది, మీ ఆయన ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళేది పార్కులో పడుకోవడానికి కదా, అంత గొప్ప ఉద్యోగం మా ఆయన ఎప్పటికీ చేయలేదు అని మీనా గట్టిగా కౌంటర్ వేస్తుంది అనమాట. ఇంకా ప్రభావతి మొహం మాడిపోతుంది అనమాట. అసలు ఇదంతా ప్రభావతమ్మకే కాదు పాలరమ్మకు కూడా తెలుసు అన్న అనుమానం బాలు అంటాడు. మనవాడు సరిగ్గా లేనప్పుడు ఇంకొక అనడం కరెక్ట్ కాదని సత్యం గారు అంటారనమాట. వీళ్ళిద్దరూ నా భార్య నేను నిన్ను మాట్లాడినారు తెలుసా నాన్న, ఇద్దరు తోడు దొంగలే అని బాలు అంటాడనమాట. రోహిణి ఏదో మనోజ్ చెప్తాడు, రోహిణి ఏదో అలా అయిపోయింది, ఎలా చెప్పాలో తెలియక ఇలా చేశాను, నాకు క్షమించు అని మనోజ్ అంటాడు అనమాట. రోహిణి మాత్రం కోపంగా అసహ్యంగా చూసి ఏమనలేక ఏం చేయలేక రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ప్రభావతి అంటుంది, ఎరా నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మానేస్తావురా అని వాళ్ళ నాన్నగారు అంటారనమాట. సత్యం గారు అంటారు, అది వాడి రక్తంలోనే ఉంది, ఈ ప్రభావతి రక్తం వాడికి కూడా వచ్చిందని బాలు అంటాడు. మీ మోసాలు కుట్రలు మాకు అలవాటు అయ్యాయి, కానీ రోహిణి ఏం చేసిందిరా, నిన్ను దారిలో పెట్టేందుకు చూడాల్సిన మీ అమ్మే ఇలా చేసింది అని సత్యం గారు అంటారు అనమాట. నువ్వు మాకు జవాబు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చేసిన తప్పుకు రోహిణి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు అని సత్యం గారు అంటారనమాట. వాడు పార్లర్తో పాటు మాకు కూడా క్షమాపణ చెప్పాలి, అమ్మ వీడి బిల్డప్ నిజంగా లక్షల కోట్లు సంపాదించేవాడు కూడా ఇలా చెప్పడు కదరా అని బాలు అంటాడు. ఇదంతా నా తప్పే, ఇక్కడి నుంచి అందరినీ గమనిస్తుంటాను అని చెప్పి సత్యం గారు అంటారనమాట. ఇంకా అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోపోండి అని చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా లోపలికి వెళ్తారు. మనోజ్ అని ప్రభావతి ఉంటారనమాట. ఎన్నిసార్లు ఉద్యోగం చూసుకోమని చెప్పానురా, ఇప్పుడు నీతో పాటు నేను కూడా మోసకత్తుగా కనిపిస్తున్నాను అని ప్రభావతి అంటుంది. ఇంత అవమానం జరిగినా కూడా నా మీద జాలి వేయలేదేంట్రా, రోహిణి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది, వెళ్ళి సమాధానం చెప్పుకోపోని మనోజ్ని గదిలోకి తోస్తుందన్నమాట ప్రభావతి. అందరి మాటలు తలుచుకుంటూ, ముఖ్యంగా బాలు మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఈసారి రోహిణి అని భుజంపై చేస్తే నన్ను ముట్టుకోకు చేయి తీసి అరుస్తుంది అనమాట గట్టిగా. రోహిణి నచ్చ చెప్పడానికి మనం ట్రై చేస్తాడు. నిన్నెంత నమ్మానో తెలుసా, నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసావని కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంది అనమాట. ఆవిడ అసలు క్యారెక్టర్ మర్చిపోయి ఇదంతా ఏడుస్తుంది, ఆవిడ చేసిన మోసం మర్చిపోయి. నాకు జాబ్ పోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పలేదని మనోజ్ అంటాడు. జాబ్ ముఖ్యం కాదు, నువ్వు నాతో అబద్ధం చెప్పి అది బాధగా ఉంది, మీ అమ్మతో చెప్పావు కదా, మరి నాకెందుకు చెప్పలేదు, చెప్పాలనిపించలేదా, మరి దీనికి చెప్పడం ఏంటని అనుకున్నావా, ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈరోజే సరిగా అర్థం చేసుకున్నాను, అబద్ధాలు చెప్పుకుంటే ఎన్నాళ్ళు బతకలవు, నిజం తెలిసింది కాబట్టి చెప్తున్నావు, లేకపోతే అదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉండేవాడి కదా అని రోహిణి అంటుందన్నమాట.
మనోజ్ నువ్వు చాలా మంచోడు అనుకున్నా, ఇన్నోసెంట్ అని నేను ప్రేమించాను, నీతో జీవితాంతం సంతోషంగా ఉంటాను అనుకున్నాను, అసలు నేను ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని మనోజ్ కాలర్ పట్టుకుంటుంది అనమాట రోహిణి. నా లైఫ్లో నేను నమ్ముకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు, నాకు ఎవరూ లేరు, అలాంటి సమయంలో నువ్వు పరిచయం అయ్యావు, నువ్వు నాకు దొరికిన గొప్ప వరంలో అనిపించావు, అందుకే నేను గుట్టిగా నమ్మానని రోహిణి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అన్నీ నువ్వే అనుకున్నాను, కానీ నేను నీకేం కాలని నిరూపించావు, ఎందుకు ఇలా చేసావని రోహిణి అంటుంది. అప్పుడు మనోజ్ అంటాడు, రెండోసారి కూడా జాబ్ పోయింది, ప్రతి జాబ్ రిజెక్ట్ అవుతుందని తెలిస్తే, ఒకసారి అంటే పోయిందంటే పర్వాలేదు, ఇన్నిసార్లు రిజెక్ట్ అవుతుందని తెలిస్తే బాధపడతారని చెప్పలేదు, అసలు బాలుగడ్ ఇరికిద్దామని, అసలే బాలుగడ్ నన్ను ఎప్పుడు ఇరికిద్దామని చూస్తూ ఉంటాడు, సెటైర్లు వేస్తే ఇంక ఈ విషయం తెలిస్తే సెటైర్లు వేస్తే శివతాండవం చేస్తాడు, అందుకే చెప్పలేదని మనోజ్ అంటాడు అనమాట. ఇప్పుడు మాత్రం సన్మానం జరిగింది, అవమానమే కదా జరిగింది, చీపురు పుల్ల కన్నా హీనంగా తీసేశాడు, తన భార్య ముందు కూడా మీనా ముందు కూడా తలెత్తుకొని ఇవ్వకుండా చేశాడని రోహిణి అరుస్తుందనమాట. మాట్లాడితే బాలు అంటావు, ఎందుకు నీకు అంత భయం, సిగ్గు లేదా, జాబ్ లేదని చెప్తే అందరి ముందు నిలదీస్తాడా, జాబ్ వచ్చే వరకే కదా అంటాడు, కానీ దీనివల్ల ఏం జరిగింది, ఇంటి ముందు అన్ని డిగ్రీలు ఉన్నాయని చెప్పి బోర్డు తగిలించుకున్నావు, దేనికి, ఏం చదువుకొని తమ్ముడు అంటుంటే ఎంతో చదువుకొని నువ్వు సైలెంట్గా ఉండిపోయావు, అదే నా తల కొట్టేసినట్లు అయిపోయింది, అక్కడ ఉన్నంతసేపు నిప్పుల్లో ఉన్నట్లు అనిపించింది, చాలా మాట్లాడుతుంది అనమాట రోహిణి. నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, చెప్పుకోలేకపోయాను, అంతే జాబ్ తెచ్చుకోవాలి, నేను కంపెనీ మెట్లు ఎక్కానో తెలుసా అని, రిజెక్ట్ అయిన ప్రతిసారి ఎంత పెయిన్గా ఉండేదో తెలుసా, కొంతమంది అయితే ఎక్కువ చదువుకోవడమే పెద్ద సమస్యగా చూసేవారని మనోజ్ అంటాడు అనమాట. చాలు మనోజ్ చాలు, కొత్త కథలు సింపతి కోసం ట్రై చేయకొని రోహిణి కనిపెట్టింది అనమాట. సారీ రోహిణి అని మనోజ్ దగ్గరికి వస్తే రోహిణి చేదరించుకుంటుంది. ఇంతకన్నా ఏం చెప్పలేను, చేసిన తప్పే అని ఒప్పుకుంటున్నాను కదా, 1000 సార్లు సారీ చెప్తాను, నువ్వు తప్ప నాకెవరున్నారని బతిమలాడుకుంటూ ఉంటాడు మనోజ్. నీ మొహం నాకు చూపించుక, ఐ హేట్ యూ, నిన్ను నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది, దూరంగా వెళ్ళాను రోహిణి కోపంగా బాధగా ఉంటుందన్నమాట. ఇంకా బాధ తట్టుకోలేక తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది రోహిణి. అక్కడ ఏడుస్తూ ఉంటుంది, తనను ఏడవద్దు అని చెప్పి ఓదారుస్తుంటుంది ఆ అమ్మాయి. నేను ఆ రోజు పార్క్లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను, నువ్వే వద్దున్నావు అంటే అంతలా మోసేస్తాడని అనుకోలేదు కదా, నేను తట్టుకోలేకపోతున్నానని రోహిణి అంటుంది. ఇప్పుడు చెప్తున్నా నన్ను అనుకోకు, తన జాబ్ గురించి చెప్పకపోతేనే ఇంతలా బాధపడుతున్నావు, మరి నువ్వు అతని దగ్గర ఎంత పెద్ద విషయం దాచావో తెలుసు కదా, నువ్వు తప్పు చేసావని చెప్పట్లేదు, పెద్ద అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నావని ఫ్రెండ్ విద్య అంటుంది అనమాట. ఆ విషయంలో నేను ఎప్పుడు గిల్టీగానే ఫీల్ అవుతుంటాను, మనోజ్ క్యారెక్టర్ నా జాతంతో అయితే సంతోషంగా ఉండొచ్చు కదా అనే ఒకే ఒక హోప్తో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, పెళ్ళి అయ్యాక మరింతగా ప్రేమించాను, కానీ తనే నన్ను మోసం చేశాడు, కనీసం నాకైనా చెప్పొచ్చు కదా, నేను అర్థం చేసుకుంటాను కదా, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని జీవితం పోగొట్టుకున్నానని, ఇప్పుడు మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకుని నచ్చిన జీవితం బతుకుతున్నాను అనుకున్నాను, కానీ తను మోసం చేశాడు, ఇంకా తనను నేను ఎలా నమ్మాలి, నాలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది, ఇంకా తను ఏం మాట్లాడినా అబద్ధమా కాదా, నిజమా అబద్ధమా అని చూసుకోవాలి అని రోహిణి అంటుంది అనమాట. నువ్వు దాచిన విషయం కంటే అతనిది పెద్ద మోసం కాదు, తనకు తెలిస్తే ఇవే మాటలు తను 10 అనాల్సి వస్తుంది అని ఫ్రెండ్ అంటుంది. అంటే అని నేను పడతాను, కానీ ఇంట్లో అందరి ముందు పరుగు పోయింది, బాలు అయితే చూసి నవ్వుతున్నాడని రోహిణి అంటుంది. అలాంటి వాటిని కూడా నువ్వు పట్టించుకుంటావా, అతనికి గట్టిగా సమాధానం ఇవ్వని రోహిణి ఫ్రెండ్ అంటుంది అనమాట. ఇంకా తర్వాత రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, సీరియల్ అయిపోతుంది అనమాట. కమింగ్ అప్లో అంతా నువ్వే చేసావురా, మనోజు విద్యకు ఫోన్ చేసి ఒకసారి రోహిణికి ఇవ్వంటే రోహిణి లేదు, ఇంట్లోంచి అక్కడికి వెళ్ళిపోయిందని చెప్తుంది అనమాట. ఇంకా వచ్చి కోపంగా వచ్చి బాలు కాలర్ అంతా నువ్వే చేసావు అని బాలు కాలర్ పట్టుకుంటాడు. మనోజ్ అసలు నా భార్యని అంటారు, నువ్వెవరా అని నిలదీస్తాడు. దాంతో మనోజ్ చంప చెల్లుమని కొడతాడనమాట. అప్పుడు సత్యంగారు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని చంపుకోండి అని అరుస్తారనమాట. చూడనా వీడు చేసిన పనికి ఆ పార్లర్ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ తప్పు వీడు చేసిన మోసం తట్టుకోలేక ఆమె వెళ్ళిపోయింది, దానికి నన్ను ఎందుకు అనాలని బాలు అంటాడు. ముమ్మాటికి నీదే తప్పని ప్రభావతి మాత్రం మారదు, ఇలాంటి తల్లులు ఉంటారనమాట. ఇంకా మరి ఆవిడ క్యారెక్టర్ అలా ఇచ్చారు, కానీ అసలు ఇప్పటికీ ఇంకా కొడుకునే వెనకేసుకొని ఆ కొడుకుని ఇంట్లో వాళ్ళందరినీ తప్పంటుంది. ఇలాంటి క్యారెక్టర్లు భూమి మీద నిజంగానే ఉంటారో లేదో తెలుసుకోవాలి. ఈరోజు సీరియల్ ఇదేనండి. ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.